హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బియ్యం వడియాల రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేమైతే బియ్యం వడియాలని డీప్ ఫ్రై చేస్తున్నాం. చాలా పెద్దగా చాలా బాగా కుదిరాయి అన్నమాట. ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా వస్తాయి. అన్ని టిప్స్ పాటించండి. ఎలా చెప్పామో అలా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పాపడాలు అయితే ముద్దపప్పు పక్కన చింతపండు చారుతోని పెట్టుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా. మీరు తప్పక ట్రై చేయండి. ఇవి ఎంత క్రంచీగా వచ్చాయో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో. సో ఈ టేస్టీ క్రంచీ బియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ 1 నైట్ అంటే ఒక 12 hours బియ్యం అనేది మనం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అప్పుడైతే ఇంకా చాలా బాగా కుదురుతాయి. ఎందుకు అంత బాగా వస్తాయి అన్నానంటే, బియ్యం ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట చేసే వడియాలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా నానాలో నేను చూపించాను. మనం డైలీ రైస్ ఎలా పెట్టుకుంటామో అలాగే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట 3 times. బియ్యం క్లీన్ చేసుకునేంత వరకు మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 kgs ఆఫ్ రైస్కి ఎంత వాటర్ కావాలో అంత నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. మనం రోజు రైస్ పెట్టుకునేటప్పుడు 1 glass రైస్కి 2 glass వాటర్ ఎలా వేసుకుంటామో ఎలా యాడ్ చేసుకుంటామో అలాగే 2 kgs ఆఫ్ రైస్కి కూడా అలాగే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ని వాటర్ బాయిల్ అయ్యాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న బబుల్స్ కనిపిస్తే చాలు. అందులో మనం 12 hours నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న రైస్ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం 2 kgs ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం కదండి, అంటే 4 kgs రైస్ ఉడికి మనం బౌల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ మొత్తం బౌల్లోకి సపరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం రైస్ అంతా ఒకటేసారి వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం రైస్ ఉండలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవి లేకుండా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకొని రైస్ని మంచిగా ఉడకనిద్దాం. ఇక్కడ ఒక సైడ్ రైస్ కుక్ అయ్యేంత వరకు మనం నెక్స్ట్ సైడ్లో వాటర్ని అనేవి బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఈ హాట్ వాటర్ని అందులో యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. కూల్ వాటర్ మిక్స్ చేయకూడదు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం మధ్యలో రైస్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. నేను చెప్పాను కదండి, చిన్నగా ఉండేలాగా ఉండిపోతాయని. సో వాటిని ఏవి ఉండకుండా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చిన్నగా ఎలా ఉన్నాయో. అవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం క్యాప్ క్లోజ్ చేసి రైస్ని కుక్ అయ్యేదాకా ఆగుదాం. సో ఇప్పుడు చూద్దాం రైస్ ఎంతవరకు కుక్ అయిందో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైస్ ఓన్లీ 75% మాత్రమే కుక్ అయింది. ఇంకా వాటర్ కావాలి మనకి ఇందులో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు రైస్లో మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంతకుముందు మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఇందులో యాడ్ చేస్తూ మెల్లమెల్లగా మిక్స్ చేస్తూ ఉందాం. మనం మిడిల్లో యాడ్ చేసుకునే వాటర్ హాట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. కూల్ వాటర్ మిక్స్ చేసుకోకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
రైస్ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మనకి రైస్ అనేది కింద బౌల్కి స్టిక్ అయ్యి ఉండకూడదు. మాకేమైందంటే మేము ఓన్లీ 2 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాం కదండి, కానీ మాకు రైస్ అనేది ఒక 3 to 3.5 kgs వరకు వచ్చిందనమాట. అంటే ఎదుగొచ్చిందనమాట రైస్. ఇలా అవుతుంది కాబట్టి నేను మీకు ముందే చెప్పాను పెద్ద బౌల్ తీసుకొని పెట్టుకోండి అని. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇందులోకి మనం ఒక చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేశాక ఇందులోకే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను మా టేస్ట్కి తగ్గట్టుగా 5 spoons మాత్రమే యాడ్ చేశాను. ఇదంతా నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ సాల్ట్ వస్తుంది, అక్కడక్కడ రాదు. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది అన్నమాట. మనం బేకింగ్ సోడా సాల్ట్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు, దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం జీరా ఓమా కూడా యాడ్ చేసుకోవాలి. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా జీరా ఓమా యాడ్ చేసుకోవడం వల్ల ఒక చిన్న బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఇవి పాపడ్, ఈ వడియాలు ఎంత తిన్నా కూడా మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. మరి డైజెస్ట్ కూడా ఈజీగా అవుతుంది. ఇదే దీనికి ఉన్న చిన్న బెనిఫిట్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తే మన బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేయడమే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం బియ్యం వడియాలు పెట్టడానికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లో వేసుకొని వడియాలు పెట్టేయడమే అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా మమ్మీ ఒక సపరేట్ దాంట్లో తీసి వేస్తుంది. టెర్రస్ పైనకి వచ్చేసాం. ఎండ అయితే చాలా కొడుతుంది. ఇప్పుడు మనం వడియాలు పెట్టడం స్టార్ట్ పెట్టేద్దాం. ఈ వడియాలు మనం చెకోడి మిషన్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట, కానీ కవర్లో వేస్తే ఇంకా బాగా వస్తాయి. ఫస్ట్ మా మమ్మీ అయితే ఒక 5 చేసిందనమాట. తర్వాత మేము కూడా కంటిన్యూ చేసాం. దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వడియాలు ప్లాస్టిక్ కవర్లో అయినా శారీలో అయినా వేయచ్చు, ఎందులో వేసినా ఈజీగా వస్తాయి. కానీ రవ్వవి ఇంకా సాబుదానావి మాత్రం ఓన్లీ ప్లాస్టిక్లోనే వేయాలి. దీనికి అలా ఏమి ఉండదు అనమాట, ఎందులో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రతి వడియంలో జీరా, ఓమా, కొంచెం అక్కడక్కడ చిల్లీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి బయట తీసుకోవడానికన్నా ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్, చాలా హెల్దీ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి ఆల్మోస్ట్ 95% అయితే ఆరిపోయాయి. మనం ఇంకో 1-2 days ఇంకా ఆ ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగా ఎండుతాయి అన్నమాట. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనం వీటిని ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం. ఎంత నీట్గా వచ్చేసాయో చూడండి. చూడండి, ఇవి ఎండాక ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము ఒక 2 days తర్వాత అన్నీ ఒక బౌల్లో పెట్టి ఎండబెట్టాక ఇవి ఇలా ఉన్నాయన్నమాట. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి చూద్దాం.
ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత బాగా అవుతున్నాయో ఇవి పెద్దగా, మళ్ళీ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రంచీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పక వీటిని ట్రై చేయాలి. ఒకవేళ వీటిని మీరు ట్రై చేయడం ఫస్ట్ టైం అయితే ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. So that's it for today guys. I'll catch you in the next video. Bye bye. Please do like, share